పెద్ద గ్రామంలో ప్రస్తుతానికైతే ఇద్దరు ఉంటున్నారు. వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు. అసలు ఏ విధంగా ఇన్నేళ్లుగా వీళ్ళు ఏ విధంగా ఇక్కడ ఉండగలుగుతున్నారు? అసలు చాలామంది ఊరు వదిలి వెళ్ళిపోయినా సరే వీళ్ళిద్దరు ఏ విధంగా ఉండగలుగుతున్నారు, ఎందుకు ఉండగలుగుతున్నారు, అసలు ఈ ఊరితో ఉన్న వాళ్ళకి అనుబంధం ఏంటనేది కూడా వాళ్ళ మాట్లాడి తెలుసుకుంటాం. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నారు ఇక్కడ? నేను వచ్చి 33 సంవత్సరాలు అవుతుంది బాబు. మాకు మ్యారేజ్ అయ్యి మరి ఈ 33 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నాను. నేను వచ్చేసరికి కనీసం ఒక 8 ఇల్లు వాళ్ళు ఉండేవారు. అంటే ప్రతి ఒక్క ఇంట్లో ముసలి వాళ్ళే, పిల్లలు అంటూ లేరు. అందరూ ఉద్యోగరీత్యా చదువులకని ఉద్యోగాలకని ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దానికి తోడు మరి ఉద్యోగరీత్యా వెళ్ళిపోయిన వాళ్ళు రావడానికి ఊర్లో ఏడు సదుపాయం లేదు బాబు. మంచినీరు లేదు, రోడ్డు సౌకర్యం లేదు. మరి అవి ఏవి లేనప్పుడు ఆ తల్లిదండ్రులకు కూడా వాళ్ళ దగ్గర అట్టు పెట్టుకొని ఉంచుకుంటున్నారు. ఇల్లులు మాత్రం అమ్మవారు అనేసి కడుతున్నారు. శ్రీరామనవమి జరిగిన రోజు వస్తారు, వచ్చి సంబరం చేసుకొని ఒక వారం 10 రోజులు ఉండి వెళ్ళిపోతుంటారు. ఈ ఊర్లో వాళ్ళందరూ బాగా డెవలప్ అయిపోయి బాగా మంచి ర్యాంకుల్లో ఉన్నారు. ఒక అతను కేజీహెచ్ డైరెక్టర్, అప్పుడు ఒక అతను ఆర్డీఓగా పనిచేశారు విశాఖపట్నం. వాళ్ళ పిల్లలు అందరూ వస్తుంటారు. ఎస్సీలు, ఇంజనీర్లు, టీచర్సు చాలామంది ఈ ఊరు విడిచిపెట్టిన వెళ్ళిపోయిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు. మరి మేము కూడా విడిచిపెట్టాలనుకున్నాం, కానీ వీళ్ళ అమ్మగారు మొన్నటి వరకు ఉండేవారు. ఆవిడ మాత్రం ఒప్పలేదు, ఊరు విడిచిపెట్టడానికి ఒప్పలేదు. మాకు కూడా ముందు పురిళ్ళే ఉండేవి. ఆ ఇల్లులు మన ఉద్దు తుఫానికి పడిపోయిన తర్వాత మా అత్తగారు ఇల్లు లేకపోతే వీళ్ళు ఉండరు ఇక్కడ అనేసి ఇల్లు కట్టేశారు. వీళ్ళ నాన్నగారు జాబ్ ఇతనికి వచ్చింది. మా డిఎల్పురం పంచాయతీ పోస్ట్ మాస్టర్గా పనిచేసేవారు. ఆరోగ్యం బాగోలేక రిజైన్ చేసాం. 1 year అయింది. కొంచెం మాకు వ్యవసాయం ఉంది, వైద్యం కొంచెం ఉంది. ఆ వైద్యం నుంచి మేము ఉండవలసి వచ్చింది. అందుకోసం తప్పనిసరి ఉంటున్నాం. ఎలా ఉండగలుగుతున్నారు? ఇంత ఒక ఊర్లో సింగిల్గా చుట్టుపక్కల ఊర్లన్నీ దూరంగా ఉన్నాయి. ఏదైనా ఇబ్బంది? 1 kilometer వరకు ఎవరు కనిపించరు బాబు. మనిషి మరి 1 kilometer వరకు కనిపించరు, కానీ మరి తప్పనిసరి ఉంటున్నాం. మరి ఎక్కడి నుంచి దూరంగా వెళ్ళి సిటీలో ఉండొచ్చు కదా? మరి అక్కడికి వెళ్ళి ఏడు తింటాం బాబు. పెన్షనే కదా? పెన్షన్ మాకు ఉండదు బాబు. ఈ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పెన్షన్ ఉండదు. ఈడి ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ ఇది, దీనికి పెన్షన్ ఉండదు. ఈ ఒంటరిగా ఈ ఊళ్ళో ఎలా గడుపుతున్నారు జనరల్గా? మీరు ఈ రోజంతా సంవత్సరాల తరపున 30 ఏళ్ళుగా మీరు వచ్చి పెళ్ళి ఎలా గడుపుతున్నారు? ఎలా గడుపుతున్నానని చెప్పలేను. అలాగే ఆ భగవంతుడు అలాగే ఈడ్చుకెళ్తున్నాడు అంతే. ఆ దేవి, మా దుర్గాదేవి ఉంది, దాని మీద భారం వేసుకుంటూ అలాగే కాలం గడుపుతున్నాం. జనరల్గా ఇరుగు పొరుగు వారు ఉంటేనే ఉండాలనిపిస్తుంది. అలాగే కొంచెం ఒంట్లో శరీరం ఆరోగ్యమైన స్థితి మించినప్పుడు మాత్రం అనిపిస్తుంది బాబు. అలాంటప్పుడు అనిపిస్తుంది, కానీ ఎలాగ వెళ్ళిపోతాము అని ఉంటున్నాం. అలాగా ఎందుకు ఉంటున్నారు ఇక్కడ మీరు? మరి ఉంటున్నామంటే మరి ఆ తల్లి ఎందుకో మరి మాకు వెళ్ళిపోండి అని అనిపించలేదు. అది సార్, మీరు పుట్టింది ఇక్కడేనా? ఈ గ్రామంలో, కర్ణాటక గ్రామం, మా గ్రామం. కాదు సార్, ఇప్పుడు ఎలా ఉండేది అప్పుడు ఊరు? ఒకప్పుడు కలకలు ఆడేదండి. 40 కుటుంబాలు 40 కుటుంబాలు అంటే ఒక్కొక్క ఇంట్లో 6 7 అప్పుడు ఎక్కువ సంతానం కదండి, పిల్లలు ఎక్కువ కదా ఉండేవాళ్ళు. ఏదో అప్పుడు వరి పంట లేదండి, ఈ జొన్నలు, తర్వాత చోళ్ళు అవి పండించుకొని అది పండించుకొని తినేవాళ్ళు. మరి చదువుకున్న అప్పుడు ఆ టైంలో SSLC అది ఉండేది. అది దాని తర్వాత ఇంకేదో చదువుకొని బయటికి వెళ్ళిపోయి మంచి ఉద్యోగాలు చేసుకొని బయట వేరే రాష్ట్రాల్లోన వేరే జిల్లాల్లోన జాబులు చేస్తుండే. కొంతమంది హైదరాబాద్ వరకు ఉండిపోయారు, కొంతమంది ఏమో శ్రీకాకుళం, ఈ పక్క గ్రామాలు పెండిపేట అక్కడ సెటిల్ అయిపోయారండి. మేమంటే మరి మాకు కొంచెం వ్యవసాయం ఉంది, మరి ఏజ్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోతామనేసి మరి వెళ్ళలేదండి. ఇప్పటికైనా నేను గ్రామం అభివృద్ధి అవ్వాలని మా కర్నాల్ అసోసియేషన్తో డెవలప్ చేయాలని అనుకుంటున్నాను, కానీ మరి ఎవరు పట్టించుకోవడం లేదండి. మరి ఈ గ్రామం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది రిటైర్మెంట్లో వస్తామన్నారు. మరి మా గ్రామానికి ఏంటంటే దుర్గాదేవత మాకు కాపాడుతుందండి. ఆ దేవి దయ వల్ల
ఇప్పుడు కనీసం నలుగురు కుటుంబాలైనా వస్తే కొంచెం సంతోషం అండి. అది కాస్త రోడ్డు సదుపాయం ఇప్పుడు మరి ఏమైనా వేస్తానన్నారు ఎవరైనా వచ్చి గవర్నమెంట్? లేదండి, అంటే ఒకప్పుడు నేను ఉపాధి హామీలోన వేయించాను. తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వంలోన 32 లక్షలకో ఎంతకో తార్ రోడ్ శాంక్షన్ చేశారు. ఆ ప్రభుత్వం అదే లేకుండా వైసీపీ వచ్చింది. ఆలో వేస్తామన్నారు, తర్వాత టీడీపీ వచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కదా, మా దుర్గాదేవి దయ వల్ల గౌరవనీయులైన ఇప్పుడు మా నరసన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన రావణమూర్తి గారు, తర్వాత మినిస్టర్ గారు అయినటువంటి కింజరాపు అచ్చెన్నాయుడు గారు, తర్వాత విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, తర్వాత మా గ్రామ పరిధిలో ఉన్న కార్యకర్త టీడీపీ కార్యకర్త డోల ప్రసాదరావు గారు, పైడి సునీల్ గారు, వీళ్ళందరూ పట్టించుకొని వేస్తే వాళ్ళకి కూడా ఇక్కడ పొలాలు ఉన్నాయండి. వాళ్ళకి బెనిఫిట్ ఏదైనా వరిసేను పట్టిన వెళ్ళాలన్నా లేకపోతే ఒక ఎరువులు పట్టిన వెళ్ళాలన్నా వాళ్ళకి కూడా అవసరమే సార్. ఇప్పుడు అందరికీ అవసరం అండి. సార్ ఇప్పుడు ఊర్లో మీరు ఎలా ఉండగలుగుతున్నారు? రేపు ఏదైనా మీకు సడన్గా ఇబ్బంది వచ్చినప్పుడు ఎక్కడి వరకు ఎంత దూరం, చాలా దూరంగా ఉన్నాయి కదా కొనుక్కొని వాళ్ళని? ఏదైనా కొనుక్కొని వెళ్ళాలంటే దండలక్ష్మీపురం లేకపోతే పక్క గ్రామ పిల్లిపేట వెళ్ళి మేము తెచ్చుకోవడం కానీ మా పొలం చేసిన పిల్లలు కానీ అలాగే ఓర్చుకొని తెస్తుంటారండి. సార్ ఇది ఒక అటవీ ప్రాంతంలో ఉంది కదా, ఇక్కడ మీరిద్దరే ఉండగలుగుతున్నారు, ఎవరూ లేరు, రాత్రిపూట మీకు ఏమైనా భయం వేయట్లేదా? లేదండి, నాకైతే ప్రశాంతంగా ఉంది. ఒకటి రహదారి సౌకర్యం కానీ ఉంటే ఒక 4 రిటైర్మెంట్ ఫ్యామిలీస్, ఒక 5 ఫ్యామిలీస్ వస్తారండి. అదండి. సార్ ఇప్పుడు ఎన్నికల సమయంలో మీరు ఇద్దరే ఉంటున్నారు కదా, మీకు ఓటు ఉందా? మాకు ఓటు ఉందండి. వేస్తున్నారా? ఓట్లు మేము వేస్తామండి. సార్ మీ ఓటు కోసం ఎవరైనా వచ్చి అడుగుతారు మిమ్మల్ని? అంటే మొన్న అయితే ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఓటు ఏమని రాలేదు. మేము ఎవరికైతే ఫేవర్గా ఉన్నామో వాళ్ళకి వేసాము. సర్పంచ్ ఎలక్షన్లో మాత్రం వస్తారండి. ఏమనిపించింది మరి మీకు ఊళ్ళోనే ఇంకా మరి జీవితాంతం ఉండిపోవాలనిపిస్తుందా, లేకపోతే ఊరు వదిలి అంత జనాల మధ్యకి రావాలనిపిస్తుంది? నాకైతే లేదండి, ఇక్కడే ఉందాం అనుకోండి. ఏటి నాకు ఇప్పుడు 60 అయింది, బ్రతికితే నేను ఆరోగ్యం నాకు అప్పుడప్పుడు చెడుతుంది. ఇంకా 40 సంవత్సరాలు బతుకుతాను నాకు నమ్మకం ఉంది. అంటే నేను 100 years బతుకుతూనే ఉంది. అదండి, ఈ 100 నేను బతికినంత లోపు ఊరికి రహదారి సౌకర్యం కల్పించాలని నా పట్టుదత్వం. అదండి. మొత్తం మీద చూస్తే ఊరు ఒకప్పుడు చాలా కలకల్లాడేది, కుటుంబాలన్నీ కూడా ఉండేవి. ఇంచుమించుగా ఒక 40 కుటుంబాలను, ప్రతి కుటుంబంలో 6-7 వరకు ఉన్నారు. అలా చూస్తే ఒక 200-300 వరకు ఊళ్ళో ఉండారు. కానీ ప్రధానంగా ఈ ఊరు ఇక్కడి నుంచి ఇలాగా నిర్వీర్యం అయిపోయడం ఒకే ఒక కారణం, ఈ ఊరికి సరైన రోడ్డు సదుపాయం లేక. ఎందుకంటే స్థలం అవుతుంది కానీ సరైన రోడ్డు సదుపాయం లేకపోవడం వల్ల ఆ రోడ్డుని రాను అలాగే దగ్గర కుంచుకుపోవడం వల్ల ఈ ఊరు అలాగా క్రమేపీ ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళంతా వేరే జిల్లాలకి, ఇతర ప్రాంతాలకి వలస వెళ్ళిపోవడం వల్ల ఈ ఊళ్ళో జనాభా అంతా ఈ విధంగా తరిగిపోయిందంటూ కూడా ఈ దంపతులు చెప్తున్నారు. మాకైతే ఊరు డెవలప్ అవ్వాలని ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం కానీ రోడ్డు సదుపాయం ఇస్తే ఖచ్చితంగా ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన కూడా చాలామంది ఇదే ఊళ్ళో కొన్ని ఇల్లు ఉన్నాయి, వాళ్ళు రావాలనుకుంటున్నారు. మరికొంతమంది ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు. ఎంతోమంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో రిటైర్ అయిపోయి వైజాగ్ లేదా హైదరాబాద్, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు. సరైన రోడ్డు సదుపాయం లేకపోవడం వల్ల వాళ్ళు ఎవరు రాలేకపోతున్నారు. ఒక్కసారి శ్రీరామనవమికి మాత్రం అందరూ వస్తారు. వచ్చినప్పుడు మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. మిగతా సమయాల్లో మాత్రం మేము ఏడాది అంతా కూడా మేము ఇద్దరమే ఒకరికొకరు తోడుగా ఉంటూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఈ ఊళ్ళో ఉంటున్నాం. ఇక్కడే పుట్టాం కాబట్టి ఈ ఊరి వదిలిపెట్టాలంటే కూడా మాకు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. అందుకు వేరే చోటకి వెళ్ళలేకపోతున్నాం. ఇక్కడే వ్యవసాయం ఉంది కాబట్టి ఇవన్నీ వదిలిపెట్టి ఇక్కడ ఉన్న గ్రామ దేవత అన్నీ వదిలిపెట్టి వెళ్ళాలంటే మాకు మనసు ఒప్పట్లేదు. చనిపోయినంతవరకు ఇదే ఊర్లో ఉంటూ ఇక్కడే ఉండాలని కూడా మేము నిర్ణయించుకుంటున్నట్టు కూడా వారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజరాము, బిగ్ టీవీ న్యూస్, కర్నాలపేట, శ్రీకాకుళం జిల్లా. For more videos like this, subscribe Big TV channel.